ఈ రోజు మన వీడియో ఏంటంటే ఈ ఒక్క రూపాయితో ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. ఒక్క రూపాయితోని స్ట్రేంజర్స్ దగ్గరికి వెళ్ళి ట్రేడ్ చేస్తూ అంటే సెల్ చేస్తూ లేదా ఎక్స్చేంజ్ చేస్తూ ఏదైనా ఐటమ్ తో ఎక్స్చేంజ్ చేస్తూ ఈ వీడియో ఎండ్ వరకు ఎంతైతే ఎర్న్ చేస్తానో ఆ మనీ మొత్తం ఏదైనా ఒక మంచి పనికి చేద్దామని ఫిక్స్ అయ్యాము. బట్ 1 రూపీతో ఎంత వరకు చేస్తాననేది నాకు తెలియదు. బట్ ఈ ఛాలెంజ్ లో మనం చాలా ఫేస్ చేయబోతున్నాం. ఎందుకు అంటే ఈ ఛాలెంజ్ అనేది అందరూ మనకు తెలిసిన వాళ్ళతో చేయట్లేదు, అంతా స్ట్రేంజర్స్ తోనే చేస్తున్నాం. అందులో కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు, కొంతమంది రిజెక్ట్ చేయొచ్చు. మొత్తానికి ఈ వీడియోలో అయితే మనం ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేసామో, మనం ఏమేమి సెల్ చేసామో, ఎలాంటి ట్రేడ్ చేసామో, ఎంతవరకు అమౌంట్ మనం ఎర్న్ చేసామో అవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. ఇంకెందుకు లేటు వీడియో లైక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి. మీకు కూడా ఇంట్రెస్టింగ్ గా, ఫన్నీగా, ఛాలెంజింగ్ గా చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేటు లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇక మనలో అయితే స్టూడెంట్స్ వెళ్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఒకసారి. హాయ్ బ్రోస్. ఒకసారి స్టార్టింగ్ అయితే మనకు కొంతమంది స్టూడెంట్స్ అయితే కనిపించారు. వాళ్ళకి నా ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఒక ఛాలెంజ్ తీసుకున్నాను, ఇంత ఎర్న్ చేద్దాం అనుకుంటున్నాను, దాంతో ఇంత చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా అని అడిగా. దాంతో వాళ్ళు చాలాసేపు ఆలోచించుకొని ఒక డెసిషన్ తీసుకొని నాకైతే 1 రూపీ తీసుకొని 5 రూపీ పెన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ. ఓకే, రివల్యూషన్ స్టార్ట్ అయ్యింది మనోడు గురించి. థ్యాంక్ యూ బ్రోస్. థ్యాంక్ యూ. ఈ వీడియో చూడండి, ఛానల్ నేమ్ ఎక్స్ట్రోవర్ట్ అబ్బాయి. ఓకే, మన ఫస్ట్ రెవల్యూషన్ అయితే స్టార్ట్ అయ్యింది. మన స్టూడెంట్స్ అయితే చాలా ఆలోచించి పెన్ అయితే ఇచ్చారు. 1 రూపీ తీసుకొని 5 రూపీ పెన్ ఇచ్చారు. సో దీన్ని మనం రీసేల్ చేసి ఎంతవరకు మనం ట్రేడ్ చేయగలమో చూద్దాం. ఓకే, లెట్స్ గో. 1 రూపీ నుంచి 5 రూపీ పెన్ అయితే వచ్చింది. ఆ తర్వాత నేను చాలా విధాలుగా ట్రై చేశాను చాలా మందికి ఆ పెన్ సేల్ చేయడానికి, బట్ చాలా రిజెక్షన్స్ వచ్చాయి. ఫైనల్గా అక్కడ ఒక సార్ కనిపించారు. ఆయనకి మొత్తం నా ప్రాసెస్, నా ఛాలెంజ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన యాక్సెప్ట్ చేసి 5 రూపీ పెన్ని 10 రూపీస్కి అయితే కొనుక్కున్నారు నా దగ్గర నుంచి. మీకు ఎంత ఓకే ఫైన్. థ్యాంక్ యూ. అయితే మనం 1 రూపీతోని 10 రూపీస్ అయితే ఎర్న్ చేసాము. అండ్ ఇప్పుడు ఏదైనా వస్తువు కొనేసి దాని నుంచి మనం మళ్ళీ రీసేల్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. ఇప్పటికి 1 రూపీ నుంచి 10 రూపీ అయితే మనం ఎర్న్ చేసాము. బట్ నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఆలోచిస్తుండగా అక్కడ ఒక ఐస్ క్రీమ్ షాప్ కనిపించింది. అక్కడికి వెళ్ళి 10 రూపీ ఐటమ్ ఏదైనా ఉందా అని అడిగాము. ఏం లేవన్నాడు. దానికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఆయనకి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. అందుకు మా వాడి చేత మాట్లాడించాను. మా వాడు మొత్తం హిందీలో ఎక్స్ప్లెయిన్ చేశాడు ఛాలెంజ్ గురించి. ఏం చెప్పాడు ఎలా చెప్పాడో తెలియదు కానీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వెంటనే ఓకే అనేసారు. అతను ఓకే అనేసి 30 రూపీ ఐస్ క్రీమ్ ఏమో 10 రూపీస్కే ఇచ్చేసారు మనకి. 10 రూపీస్కా? ఓ థ్యాంక్ యూ సో మచ్ బాయ్. ఇదంతా 30 రూపీస్ కోన్ 10 రూపీస్కి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఆఫ్ నో మనం ఇప్పటికైతే 1 రూపీ నుంచి 30 రూపీస్ వరకు అయితే ఎర్న్ చేసాము. ఆయన 10 రూపీస్ తీసుకొని 30 రూపీస్ ఐస్ క్రీమ్ అయితే ఇచ్చాడు. మనకు ప్రాఫిటే కానీ అది మన నుంచి ఎవరికి కొనుక్కోవట్లేదు. ఐస్ క్రీమ్ కరిగిపోతుంది కనీసం అట్లీస్ట్ మళ్ళీ వేస్ట్గా పోద్ది అనవసరంగా. ఒక పక్క ఐస్ క్రీమ్ కరిగిపోతుందని కంగారు, అండ్ ఇంకొక పక్క ఎండ, ఏం చేయాలో తెలియలేదు. చాలా మంది రిజెక్షన్స్ ఫేస్ చేసాము. అలా వెళ్తుండగా ఈ బ్రోస్ ఎదురు కనిపించారు. వీళ్ళిద్దరికి నా ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ వాళ్ళకి నా ఛాలెంజ్ అయితే అర్థమయ్యి వెంటనే నాకు హెల్ప్ చేద్దామని నా దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ ఏమో 30 రూపీస్ది 50 రూపీస్కి తీసుకున్నారు. ఓ పక్క వాళ్ళ పేరెంట్స్ వద్దంటున్నారు, అయినా కూడా వీళ్ళు అర్థం చేసుకొని వీళ్ళే నాకు హెల్ప్ చేశారు అనమాట. 1 రూపీ నుంచి 50 రూపీస్ వరకు ఎర్న్ చేసాం ఇప్పటికి. అక్కడ ఫ్యామిలీ కొంచెం వాళ్ళు ఇబ్బంది పడ్డారు కానీ బట్ ఫైన్. ఇప్పటి వరకు అయితే మనం 1 రూపీ నుంచి 50 రూపీస్ వరకు అయితే ఎర్న్ చేసాము. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎంత ఎర్న్ చేసాం కూడా తెలుస్తుంది. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఆ ఐస్ క్రీమ్ సేల్ చేసిన తర్వాత మనకు 50 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది కదా. ఆ 50 రూపీస్ తో నెక్స్ట్ ఏం కొనాలి, దాన్ని ఏం సేల్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తుండగా నాకు నచ్చింది కొనడం కన్నా అవతల వాళ్ళకి అవసరమైంది కొనడం బెటర్ కదా అని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ వస్తే వాళ్ళ నీడ్ ఏంటి, వాళ్ళకి ఇప్పుడు ఏం కావాలి అని చెప్పి మొత్తం కనుక్కున్నాను విత్ ఇన్ మై బడ్జెట్. తో మళ్ళీ వాళ్ళకి నా ఛాలెంజ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా చేస్తున్నాను, మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా అని అంటే వాళ్ళు వెంటనే ఓకే చెప్పి ఎండలుగా ఎక్కువ ఉంది కదా, మాకు 2 వాటర్ బాటిల్స్ తిండి మా అందరికీ సరిపోద్ది అని చెప్పారు. ఇప్పుడైతే ఒప్పుకున్నారు. స్టూడెంట్స్ కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, వాళ్ళు ఒప్పుకున్నారు. ఒక 2 బాటిల్స్ కొనుక్కొని వెళ్దాం. ఈ 2 వాటర్ బాటిల్స్ వాళ్ళకి సేల్ చేసిన తర్వాత నాకు వచ్చిన ప్రాఫిట్ 90 రూపీస్. ఇక్కడ నాకు హ్యాపీ మూమెంట్ ఏంటంటే నా ఛానల్ నేమ్ వాళ్ళు అడిగారు, చెప్పిన వెంటనే వాళ్ళ రియాక్షన్ చూడండి. ఎక్స్ట్రోవర్ట్ అబ్బాయి చూసారా? అవునా? అవును, ఓకే నైస్. ఈ చెల్లెల గురించి చెప్పాలంటే నాకు ఈ ఛాలెంజ్ స్టార్టింగ్ లోనే వీళ్ళు నాకు కనిపించారు. ఇప్పుడు జస్ట్ పెన్ ఎక్స్చేంజ్ కోసం అని అడిగితే వీడియో ఇంట్రెస్ట్ లేదన్నా మాకు వద్దు అని చెప్పారు. తర్వాత మళ్ళీ నన్ను చూసి వాళ్ళే పిలిస్తే దగ్గరికి వెళ్ళి మొత్తం ఛాలెంజ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. నేను మొత్తం చెప్పిన తర్వాత వాళ్ళు కాదు అనుకుంటే ఓకే అని ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారన్నా అని అడిగారు. నేనే వాళ్ళని తిరిగి మీకు ఏం కావాలో చెప్పండి, నేను కొనుక్కొని వస్తాను, మీరు నా దగ్గర కొనుక్కుందరు కానీ సో దట్ నాకు ప్రాఫిట్ వస్తుంది అని చెప్పా. వాళ్ళు వెంటనే కాదు అనుకుండా అక్కడ నింబు పానీ ఉంటే వాళ్ళు అడిగారు. వాళ్ళు అడిగిన వెంటనే లేట్ చేయకుండా ఈ బండి దగ్గరికి వచ్చి ఇతను కూడా ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను స్టోరీ అంతా. ఎందుకంటే మనం ఓన్లీ అమ్మడంలోనే ప్రాఫిట్ చూసుకోకూడదు, కొనడంలో కూడా లాస్ చూసుకోవాలి. లాస్ అవ్వకుండా మనం కొనుక్కోవాలి. సో ఈయనకు కూడా మన కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనమాట. కాన్సెప్ట్ అర్థమయ్యి వెంటనే హెల్ప్ చేస్తానని చెప్పి ఒక్కొక్కటి 25 అయితే 20 రూపీస్కి ఇచ్చారు. సో అవి మనం తీసుకెళ్ళి చెల్లెళ్ళకి 20 కన్నా ఎక్కువ అమ్మాలి. వీళ్ళు మొత్తం 5 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు కాకుండా వీళ్ళ ఫ్రెండ్స్ ఇంకో 3 మెంబర్స్ అబ్బాయిలు వచ్చారు. వీళ్ళది వాళ్ళది కలిపి మొత్తం సేల్ చేసిన తర్వాత నాకు వచ్చిన ప్రాఫిట్ 200 రూపీస్. ఎక్కువ ప్రాఫిట్ రాలేదు, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎంత వస్తుంది అనేది చూద్దాం.
చాలామంది యాక్సెప్ట్ చేశారు, చాలామంది ఇగ్నోర్ చేశారు. బట్ మనమైతే హోప్ కోల్పోకూడదు. ఒక్కసారి హోప్ కనుక కోల్పోయామంటే ఇంక రావు. సో మార్నింగ్ నుంచి ఏ హోప్తో అయితే ఉన్నామో అదే హోప్తో ట్రై చేద్దాము. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. లెట్స్ గో. ఇక్కడైతే మనకి ఒక కోవా బన్ వ్యాన్ అయితే కనిపించింది. కోవా బన్ తెలుసు కదా, పాలకోవా అని పాడతారు కదా, అక్కడ వ్యాన్ అయితే ఉంది. ఒకటి 10 రూపీస్ అంట. సో ఆ 10 రూపీస్ది నాకైతే ఇది కొంచెం ప్రాఫిటబుల్ బిజినెస్ లాగే అనిపిస్తుంది. అంటే వాళ్ళకి కదా, మనకి ఒక 6 కొని ఆ పార్క్లోకి వెళ్దాం. ఎవరైనా కొనుక్కోవచ్చు. పార్క్లో ఏముండవు కదా తినడానికి. సో మనం పార్క్లోకి వెళ్దాం. లెట్స్ గో, కొందాం ఫస్ట్. ఆ డే మొత్తంలో నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే. కోవా బన్ 10 రూపీస్కి వచ్చేస్తుంది అని చెప్పి నేను కొనేసాను. 10 రూపీస్కి వస్తుంది కదా, ఒక 20 రూపీస్కి 30 రూపీస్కి అమ్మినా కూడా మనకి మంచి ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి. కానీ ఏమైందో మీరే చూడండి. కానీ కదా మనం ప్రతి దాంట్లో ప్రాఫిట్ చూసుకోవాలి. అలా అని చెప్పి మనోడికి కూడా ఈ ఛాలెంజ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే మనోడికి బాగా అర్థమయ్యి మనోడు కూడా కొంచెం హెల్ప్ చేశాడనమాట. వచ్చిరాని హిందీతో నేను మనోడితోని, మావాడు బాగా మాట్లాడాడు. నేనైతే వచ్చిరాని హిందీతోని అది ఐసా కైసా పైసా అనుకుంటూ మాట్లాడా. ఫైనల్లీ ఒక 60 రూపీస్ బన్స్ ఏమో 50 రూపీస్కి ఇచ్చాడు. సో ఇవి మనం ఎంతకి సేల్ చేస్తాం. సో అక్కడ మనకి ఒక 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చినట్టు. కానీ 50 రూపీస్ ఖర్చు అయ్యాయి కదా. నేను బన్ చూస్ చేసుకోవడం అనేది రాంగ్ డిసిషన్ అని నాకు అప్పుడు అర్థమైంది. ఎవరిని అడిగినా వద్దు 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 అని అనేవారు. 10 రూపీస్ కదా అని చెప్పి కొన్నాను, కానీ అసలు లాస్ వచ్చేలా ఉంది. ఒక్కటి కూడా సేల్ కాలే. వాళ్ళని అడిగా వీళ్ళని అడిగా అసలు అందరూ నో 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 అన్నారు. అంటే లైక్ టైం అరౌండ్ 2:10 అయింది. మేబీ అందరూ లంచ్ చేసేయడం వల్ల అనుకుంటా ఎవరు వద్దంటున్నారు. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. చూద్దాం. అయితే లేదంటే లేదు కదా, ఎలాగైనా అవుతుంది. అది ఈటబుల్లే కదా, ఈవినింగ్ వరకు ఉంటాయి కాబట్టి. సో ఫైన్, చూద్దాం. అవి అవ్వలేదు అని చెప్పి చిన్న నిరాశపడి నెమ్మదిగా వెళ్తుండగా మనోడు కూడా కలిసాడు. ఈయన కూడా యూట్యూబర్ అంట. దారిలో వెళ్తూ చూసి ఏం చేస్తున్నారు, ఏం కంటెంట్ అని అన్ని కనుక్కొని ఓకే నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి 4 బన్స్ కొనుక్కున్నారు మన దగ్గర. అవి తీసుకొని నాకు ఫోన్ పే చేశారు. దాంతో నా ప్రాఫిట్ 400. రిమైనింగ్ బన్స్ ఏం చేసేవారా అని అడగకండి. అవి సేల్ అవ్వక అండ్ మళ్ళీ మాకు కూడా మధ్యలో ఆకలేసి మేమే తినేసాం. అలా డే బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా రిజెక్షన్స్ ఫేస్ చేసుకొని ఫైనల్గా 400 అయితే ఎర్న్ చేసాం. ఈ డేకి ఇంత అని టార్గెట్ పెట్టుకోలేదు, కానీ ఫస్ట్ డే కదా ఎంత వస్తే అంత చూద్దాము, ఆ తర్వాత ట్రై చేద్దాం మెల్లమెల్లగా అని అనుకున్నాం. అమ్మో, వీడియోస్ చూసినంత ఈజీ కాదు వీడియోస్ తీయడం. అండ్ జనాల్లోకి వెళ్ళి మాట్లాడడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. చాలా రిజెక్షన్స్ ఫేస్ చేసాము. ఇంకా మనం చేయొచ్చు, కానీ ఈ టైంలో అయితే ఎవరు రావట్లేదు. కాసేపు పోయిన తర్వాత నైట్ ట్రై చేద్దాం ఒకసారి. అంటే ఆఫ్టర్ 7 వస్తే మేబీ అప్పుడు ఎక్కువ జనం వస్తారు. దీన్ని కంటిన్యూ వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ మాకు ఆ రోజు అయితే అవ్వలేదు. ఇప్పటివరకు అయితే 1 రూపీ నుంచి 400 ఎర్న్ చేసాం. ఇలాంటి ఛాలెంజింగ్ వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ డూ కామెంట్. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలి అంటే ఛాలెంజింగ్ వీడియోస్, సోషల్ ఎక్స్పెరిమెంట్ వీడియోస్, ప్రాంక్ వీడియోస్, ఇలా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ఎర్న్ చేసిన 400 రూపీస్తో ఏం చేశాను అనేది కూడా తెలియాలి అంటే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే వీడియో మిస్ అవ్వకుండా ఉండాలి కదా మరి. ఓకే, ఉంటా మరి. బాయ్.